ఈ యొక్క మందిరం పని విషయంలో మరి తండ్రి ఆయన వారు నిలబడి తండ్రి నాయన ప్రభా యొక్క మందిరం కట్టడానికి వారు ఎంతగానో మరి అయ్యా ప్రభా సహాయపడినారు. ఆ బిడ్డలను దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవా యేసయ్య మిమ్మల్ని ముందు పెడుతున్నాం తండ్రి. ఆనాడు ప్రభా సొలొమోను తండ్రి మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు తండ్రి మీ యొక్క ప్రభా పరిశుద్ధాత్మ అభిషేకం మీ యొక్క తేజో మహిమ అక్కడ దిగి వచ్చినప్పుడు యాజకులు సైతం ప్రభా నిలబడలేకపోయినారు తండ్రి. మీకు వందనాలు. ఈ దినమున ప్రభా యొక్క చర్చ్ ప్రభా డెడికేషన్ చేస్తుండగా మీ పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం దేవా. మరి తండ్రి నాయన ఈ మందిరంలో అడుగు పెట్టినప్పుడు తండ్రి నాయన మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి. మేమే కాదు ప్రభా అనేకులు ప్రభా రాబోయే రోజుల్లో ఈ మందిరంలోనికి వచ్చుచుండగా వారందరినీ దీవించండి, స్వస్థపరచండి, విడుదల దయచేయండి, అభిషేకించండి, ఆశీర్వదించండి. అనేక ఆత్మలు ప్రభా ఇక్కడ రక్షణ పొందాలి ప్రభా. మీ రాజ్యము తండ్రి కట్టబడాలి ప్రభా. ఇక్కడ ఘనమైన బలమైన ఆరాధన జరగాలి ప్రభా. ఇక్కడ స్థానిక సంఘ కాపరిని వారి కుటుంబాన్ని కూడా దీవించండి. సామ్యలయ్య గారికి ప్రభా ఇచ్చినటువంటి గొప్ప హృదయాన్ని బట్టి కూడా వందనాలు. వారి స్థలంలో ప్రభా ఇక్కడ మందిరం కట్టడానికి నా ప్రభా వారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. వారిని కూడా దీవించి ఆశీర్వదించి ఈ లోకల్ చర్చ్లో ప్రభా వారిని బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తూ వచ్చినటువంటి సంఘమును బంధువులు స్నేహితులు అందరినీ కూడా మీ హస్తంలో పెడితే సమయంలో రిబ్బన్ కట్ చేస్తుండగా ప్రభా మరి తండ్రి చర్చ్ డెడికేట్ చేస్తుండగా మీ కృప మీ నడిపింపు సహాయంను వేడుకుంటూ సమస్తమును మీ హస్తంలో పెడుతూ మరి ముఖ్యంగా రవికుమార్ అయ్యగారిని మీరు తండ్రి నాయన అభిషేకించి బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. జనక కుమారాత్మలను నేక దేవా, జనక కుమారాత్మలను నేక దేవా, ఘన మహిమ రిబ్బన్ కటింగ్ కొరకు సీజర్ కావాలి, త్వరగా తీసుకురావాలి.